శ్రీమాత్రే నమః. తిరుమలలో ఏది జరిగినా అద్భుతమే. ఆయన బంగారు మేడ అద్భుతం, రూపం అద్భుతం, అలంకారాలు అద్భుతం, ఆయనకి చేసే నివేదనలు అద్భుతం, ఉత్సవాలు, ఊరేగింపులు ఇవన్నీ మాటల్లో చెప్పలేం. ఈ అద్భుతాలను చూస్తూ ఆనందంగా అనుభూతులను పొందడానికే నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకి రావటం ఇంకా అత్యద్భుతం. ఈ ధనుర్మాసంలో తిరుమలలో ఆనంద నిలయంలో ఆండాళ్ పాసురాల పారాయణ జరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది ఈ ధనుర్మాసంలో ఆనంద నిలయంలో అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తిరుమలలో శ్రీవారి ఆలయం ఏడాది పొడవునా ప్రతిరోజు తెల్లవారుజామున 3 గంటల వేళ తెరుస్తారు. అయితే అలా తెరిచి కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అన్న సుప్రభాత పఠనంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో మేలుకొలుపు సేవ జరుగుతుంది. ఇది మొత్తం ఏడాది పొడవునా జరుగుతుంది. కానీ ఒక్క ధనుర్మాసంలో మాత్రం సుప్రభాత పఠనం ఉండదు. మరి ఏముంటుంది అంటే ఆండాళ్ తల్లి సాయించిన పాసురాల పారాయణ ఉంటుంది. ఈ ధనుర్మాసం మార్గశిరము, పుష్యము ఇలా 2 నెలల్లో కలిసి వస్తుంది. అంటే ప్రతి సంవత్సరం డిసెంబరు 15 నుంచి అంటే దాదాపుగా 15, 16 ఆ సమయాల నుంచి జనవరి 14 వరకు గల మాసాన్ని ధనుర్మాసము అంటారు. ఈ ధనుర్మాసంలో తిరుమల ఆలయంలో చోటు చేసుకునే ఎన్ని విచిత్రాలున్నాయో. ధనుర్మాసంలో ప్రతిరోజు తెల్లవారుజామున 3 గంటలకి సుప్రభాత పఠనానికి బదులుగా గోదాదేవి గానం చేసిన 30 పాసురాలు, ఆ 30 పాసురాల తిరుప్పావైని పఠిస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మేల్కొలుపుతారు. ఈ నెల రోజుల పాటు కేవలం జియంగార్లు, ఏకాంగి, శ్రీ వైష్ణవ ఆచార్యులు మాత్రమే ఏకాంతంగా తిరుప్పావై పాసురగానాన్ని నిర్వహిస్తారు. సుప్రభాత సేవలో మాదిరిగా ఇతర భక్తులకి ఇందులో ప్రవేశం ఉండదు. తిరుమలలో ఈ 30 రోజులు ధనుర్మాసంలో సేత్తుమురై సేవ జరుగుతుంది. అదృష్టవశాత్తు ఈ సేత్తుమురై సేవకి నేను ఒక్కొక్కసారి అనుకుంటాను, శ్రీ వైష్ణవగా పుట్టడం ఎన్ని జన్మల అదృష్టమో అని అనిపిస్తూ ఉంటుంది. ఈ సేత్తుమురైకి మా చిన్నాన్నగారు ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్తున్నారు. నాన్నగారు వాళ్ళు కూడా వెళ్ళే అదృష్టం వచ్చింది. మా వారు, మా తమ్ముడు వీళ్ళందరూ కూడా సేత్తుమురైకి వెళ్ళి స్వామివారిని అత్యంత సమీపం నుంచి దర్శనం చేసుకున్నారు. అది ఎంత అదృష్టమో. అయితే తమిళ సాహిత్యంలో 4000 పాసురాలు ఉన్న నాలాయిర దివ్య ప్రబంధం చాలా ప్రసిద్ధమైనది. ఈ దివ్య ప్రబంధం వైష్ణవ ప్రపంచంలోనే పరమ శ్రీ వైష్ణవ భక్తాగ్రేసురులైన 12 మంది ఆళ్వార్లు పరవశిస్తూ గానం చేశారనమాట. వాటిలో 30 పాటలు ఉన్న తిరుప్పావైని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పరమభక్తురాలుగా ప్రసిద్ధి చెందిన గోదమ్మ రచించింది. ఈ తల్లి 12 ఆళ్వార్లలో ఏకైక స్త్రీ ఆళ్వారు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అవతారంగా సంభావింపబడుతూ ఉంది. ఈ గోదా తల్లినే ఆండాళ్ అని కూడా పిలుస్తారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుణ్ణి భర్తగా పొందాలి అనే ఉద్దేశంతో మార్గశిర మాసంలో గోపికలు కాత్యాయని వ్రతం చేస్తే, అలాగే గోదమ్మ కూడా తనని తాను గోపికగా భావించుకుని ధనుర్మాసంలో 1 నెల రోజుల పాటు ఈ వ్రతాన్ని ఆచరించారు. 1 నెల రోజుల పాటు ప్రతి దినం వేకువజామునే శ్రీ విల్లిపుత్తూరులో వేంచేసి ఉన్న వటపత్ర సాయి అయిన శ్రీ విష్ణువుని గుర్చి రోజుకొక పాటని తన్మయత్వంతో పరమ భక్తితో గానం చేసింది. ఈ వ్రతాన్ని 30 రోజుల పాటు ఆచరించి చివరికి శ్రీరంగనాథుణ్ణి పరిణయమాడి ఆండాళ్లుగా చిరకీర్తిని పొందింది తల్లి. ప్రధానంగా శ్రీ వెంకటాచలపతిని గూర్చి ఆండాళ్ తల్లి చాలా ఆనందంగా గానం చేశారు. 1000 వెలుగుల ప్రకాశంతో శంఖుచక్రాలను ధరించి దర్శనమిస్తున్న తిరువేంకటపతికి నేను సంపూర్తిగా అంకితమవుతున్నానని నాచ్యార్ తిరుమలిలో విన్నవించుకున్నారు. అలా విన్నవించుకుని ఆనంద నిలయాన్ని ఆండాళ్ తల్లి శరణాగతి పొందింది. గోదమ్మ చెప్పిన భక్తిపూర్వకమైన అంకిత భావాన్ని దృష్టిలో ఉంచుకుని భగవద్ రామానుజుల వారు తిరుమల తిరుపతి ఆలయాలలో కూడా
ధనుర్మాసంలో తిరుప్పావై పఠనని ప్రతి సంవత్సరము ధనుర్మాసంలో అనుష్ఠింపచేసేటట్లుగా కట్టడి చేశారు. రామానుజుల వారి ఏర్పాటు ప్రకారమే నెల రోజుల పాటు ధనుర్మాసంలో బంగారు వాకిలి ముందు ప్రతిరోజు వేకువజామున 30 పాసురాలని పూర్తిగా జియంగార్లు, ఏకాంగి, ఇతర వైష్ణవాచార్యులు పఠిస్తారు. ఏకాంతంగా సాగే ఈ పాసురాల పారాయణం పూర్తయిన తర్వాత స్వామివారికి తోమాల సేవ అనే పుష్పాలంకరణ జరుగుతుంది. మరో విచిత్రం ఏంటంటే, ధనుర్మాసం 30 రోజుల పాటు వెంకటేశ్వర స్వామివారి మూలమూర్తిని శ్రీకృష్ణుడిగా, వక్షస్థల వ్యూహలక్ష్మిని ఆండాళ్ళుగాను భావించి అలాగే అలంకరిస్తారన్నమాట. శ్రీ స్వామివారి నడుములో తిరుప్పావై అనే బంగారు పతకాల మాలని కటిబంధంగా అలంకరిస్తారు. వక్షస్థలంలో కుడివైపు ఉన్న వ్యూహలక్ష్మికి ఎర్రని కెంపులను పొదిగిన బంగారు చిలక బొమ్మను అలంకరిస్తారు. అలాగే హృదయం మీద ఎడమవైపున పచ్చని తమలపాకులు, పూలు, ఆకులు వీటితో తయారు చేసిన చిలుక బొమ్మని కూడా అలంకరిస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి పరమభక్తాగ్రేసుడైన తాళ్లపాక అన్నమాచార్యుల వారు కూడా గోదమ్మను సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిగా కీర్తించారు. ఆయన కీర్తనల్లో ఒక కీర్తన ఉంటుంది. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుత నాంచారి. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. సోముని తోబుట్టువట సొంపు కళలకే మరుదు కోమలాంగి ఈ చూడి కుడుత నాంచారి అని ఒక కీర్తనని కూడా రాశారు అన్నమాచార్య స్వామివారు. తోమాల సేవలో కూడా మళ్ళీ జియంగార్లు, వైష్ణవాచార్యులు 30 పాసరాల్లో ఏ రోజు పాసరాన్ని ఆ రోజు 2 సార్లు గానం చేస్తారు. అంతటితో తోమాల సేవ పూర్తయిపోతుంది. ధనుర్మాసంలో ప్రతిరోజు జరిగే పుష్పాలంకరణము అనే తోమాల సేవలో శ్రీవారి వక్షస్థలంలో బంగారు చిలుక, తమలపాకులు పూలతో చేసిన చిలుక బొమ్మలను భక్తులు ఉదయం నుంచి రాత్రి వరకు కన్నులారా చూడొచ్చు. ఏడాది పొడవునా ప్రతిరోజు తిరుమల శ్రీవారికి తోమాల సేవ అయిన వెంటనే మొదటి అర్చనగా 1000 నామాలతో సహస్రనామార్చన జరుగుతుంది. ప్రతిరోజు జరిగే ఈ సహస్రనామార్చనలో తులసీ దళాలను ఉపయోగిస్తారు. కానీ ధనుర్మాసంలో మాత్రం ప్రతిరోజు మొదట అర్చనగా సాగే సహస్రనామార్చనలో మారేడు దళాలతో అర్చక స్వాములు శ్రీవారి పాదపద్మాలని అర్చిస్తారు. బిల్వదళాలలోనూ బిల్వవనంలోనూ శ్రీ మహాలక్ష్మి కొలువై ఉంటారు. ఓం నమో బిల్వవనస్థాయై విష్ణుపత్యై నమః అని శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని కీర్తిస్తారు కదా. అందువల్లే ధనుర్మాసంలో తిరుమల శ్రీవారి సహస్రనామార్చనలో బిల్వదళాలను ఉపయోగిస్తారన్నమాట. ధనుర్మాసంలో నెల రోజులు తిరుమలేశునికి విచిత్రంగానే కొన్ని నివేదనలు అదనంగా నివేదించబడతాయి. శీతాకాలం చలిలో వేడివేడి పొంగళ్ళు, పాయసాలతో పాటు శ్రీనివాసుడికి బెల్లపు దోశ ప్రత్యేకంగా నివేదిస్తారు. అరంగుళం మందం ఉంటుంది. అరంగుళం మందంతో విశాలంగా గుండ్రంగా ఉండే ఆ నేతి దోశను బెల్లం పాకంలో ముంచుతారు. అలా ముంచి పక్కన పెడతారనమాట. ఇలా తయారు చేసిన బెల్లపు దోశలు ధనుర్మాసంలో నెలంతా ప్రతిరోజు ప్రత్యేకంగా నివేదన చేస్తారు. ఏడాది పొడవునా ప్రతిరోజు రాత్రేమో చివరిగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఏకాంత సేవ అనే పవళింపు సేవ జరుగుతుంది. బంగారు నవారా పట్టమంచం మీద మెత్తని దూది పరుపు మీద శ్రీ శ్రీనివాసస్వామి వారి వెండి భోగమూర్తికి శయనింపు భాగ్యం కలుగుతుంది. కానీ ధనుర్మాసంలో నెల రోజులు మాత్రం ప్రతిరోజు రాత్రి చివరిగా జరిగే పవళింపు సేవలో శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీ వెన్నముద్ద కృష్ణుని వెండి విగ్రహమూర్తి మాత్రమే పాల్గొంటారు. మేలుకొలుపులు చిన్ని కృష్ణుడికే. ప్రతిరోజు రాత్రి బంగారుపు తూగుటియ్యాల మంచం మీద పవళించిన చిన్ని కృష్ణుణ్ణి తెల్లవారుజామున జియంగార్లు, వైష్ణవాచార్యులు గోదాదేవి తిరుప్పావే పాసురాలని గానం చేస్తూ మేలుకొలుపుతారు. ఇలా నెల రోజులు ధనుర్మాసమంతా ఏకాంతంగా జరిగే తిరుప్పావై పఠనం తరువాత
చిన్ని కృష్ణుని వెండిమూర్తికి గోరువెచ్చని నీటితో స్నానం చేయించిన తర్వాత వెన్న, బెల్లపు దోశ, వేడివేడిగా ఉన్న పొంగళ్ళని నివేదిస్తారు. 30 పాసురాల తిరుప్పావై సర్వ వేదాల సారం. ఆండాళ్ళ తల్లి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి. మనందరం ద్వాపరయుగం నాటి గోపికలమని భావిస్తూ పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుణ్ణి కీర్తిస్తే చాలంట అందరికీ సర్వశ్రేయస్సులు శుభాలు కలుగుతాయని ప్రచారం చేశారు భగవద్ రామానుజుల వారు. అందుకే ఆయనకి తిరుప్పావై జీయర్ అని ప్రసిద్ధి ఏర్పడింది. ఆయన ఉపదేశించినట్లే తిరుప్పావై పారాయణం చేస్తూ ధనుర్మాసంలో వెంకటాద్రి కృష్ణుణ్ణి, ఆ గోవిందుని వక్షస్థలంలో చిలుకలతో విరాజిల్లుతూ ఉన్న వ్యూహలక్ష్మి అయిన ఆండాళ్ తల్లిని కన్నులారా దర్శించి ధన్యులం అవుతాం. ఇది ఆనంద నిలయంలో ధనుర్మాసంలో జరిగే విశేషమన్నమాట. ఈ వివరాలన్నింటినీ మనకి అందించిన వారు శ్రీ జూలకంటి సుబ్రహ్మణ్యం గారు. తిరుమల గురించి, తిరుమల చుట్టుపక్కల ఉన్న ఎన్నో పుణ్యక్షేత్రాల గురించి, ఎన్నో అద్భుతమైన విషయాలని ఎన్నో సంవత్సరాల పాటు ఆయన అక్కడే ఉండి ఎన్నో విశేషాలని రీసెర్చ్ చేసి సేకరించి మనకి అందించారు. లేదు అంటే ఇన్ని అద్భుతమైన విషయాలని మనం ఎలా తెలుసుకుని ఉండగలిగే వాళ్ళని చెప్పండి. చాలా ఏళ్ల క్రితమే, 35 ఏళ్ల క్రితమే సప్తగిరి మాసపత్రికలో ఈ తిరుమల గురించి ఎన్నో అద్భుతమైన విషయాలని మనందరికీ తెలిసేలా అందజేసిన శ్రీ జూలకంటి సుబ్రహ్మణ్యం గారికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను.